హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీక్ వినాయక చవితి ఉంది కదండి, అందుకని 1 వీక్ బిఫోరే నేను ఊరికైతే వచ్చేసాను హైదరాబాద్ నుంచి. ప్లస్ ఈరోజు సండే కాబట్టి మా వాళ్ళు పక్కన ఊరు వాళ్ళతో మ్యాచెస్ అయితే పెట్టుకున్నారు. బేసిక్గా విలేజెస్లో ఎక్కువ మ్యాచెస్ అనేది చెరువుల్లోనే ఆడతారండి. ఎందుకంటే ఇక్కడ ఈ సీజన్లో వాటర్ అనేది ఎక్కువ ఉండవు. సో గ్రౌండ్ చాలా గ్రీనరీ మంచిగా ఉంటుంది. సో అందుకని గ్రౌండ్లో ఆడాము. 2 మ్యాచెస్ మేమే గెలిచాము. ఆఫ్టర్ మ్యాచెస్ ఇంటికి వస్తూ ఉండగా చేపలు అవి పడుతూ ఉన్నారండి. చూసాము, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. సో ఎట్లా పడుతున్నారు అని చూస్తామని వెళ్ళాను. అక్కడ చూడండి ఎట్లా పడుతున్నారో. ఒక 5 to 6 మెంబర్స్ వరకు వచ్చేసి ఆ వలన పట్టుకొని ఆ ఒక గుంటని చూస్ చేసుకొని అక్కడి నుంచి పట్టుకుంటూ వస్తున్నారు. చూడండి ఎట్లా పట్టుకున్నారు. ఒక్క చేప కూడా మిస్ అవ్వకుండా పట్టుకొచ్చారు. సో మేము కూడా అడిగాము ఇస్తారని. ఎందుకంటే ఇది సొసైటీ వాళ్ళకి ఇచ్చేస్తారండి. అంటే ఎవరంటే వాళ్ళు పట్టడానికి ఉండదు ఇక్కడ. అందుకని మేము అడిగాము. కేజీ 30 రూపీస్కి ఇస్తున్నారు. అవి జిలేబీ చేపలంట. అవి రేట్ తక్కువ ఉంటాయంట. కాకపోతే మేము వేరే పక్కిల చేపలు అడిగాము. అవి 120 చెప్పారు. కాకపోతే అవి ఇవ్వము అన్నారు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు ఆ చేపలు తీసుకెళ్ళి అంటే ఆ చేపల్ని డివైడ్ చేసి ఆ పక్కిలు ఉంటారు కదా, ఆ చేపలు తీసుకెళ్ళి వేరే చెరువులో వదులుతారంట. ఎందుకంటే వీళ్ళు మా మండలంలో కొన్ని చెరువులని పాడుకుంటారు. అంటే అమౌంట్ పే చేస్తారు. సో గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్గా. సో ఈ చేపలు అనేది తీసుకెళ్ళి దాంతో వేసుకుంటారు. ఇవి జిలేబీలని పట్టి మళ్ళీ దాంతో వదిలేస్తారంట. సో అందుకని వాళ్ళు చెప్పారు 30 రూపీస్కి అయితే ఇస్తామన్నాను. సో వాట్ ఎవర్, మనకు ఫ్రెష్గా చేపలు దొరుకుతున్నాయి కాబట్టి నేనైతే 3 కేజెస్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. చూసారా పక్కి చేప ఎట్లా ఉందో. ఈ చేపలు అనేది అమ్మన్నారు. ఇవి అడిగాము మేము. 120 రూపీస్ అంట బేసిక్గా. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఇంక సరే అని వదిలేసి జిలేబీ చేపలు అయితే ఒక 3 కేజెస్ తీసుకున్నాము. ఒక 3 మెంబర్స్. చూడండి ఎట్లా ఉన్నాయో, ఎట్లా పడుతున్నారో. చూసారా ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో. పక్కిలు సపరేట్ ప్లస్ ఆ జిలేబీ చేపలు అనేది సపరేట్ చేస్తున్నారు. చూడండి ఎట్లా వేస్తున్నారు. అవి తీసుకెళ్ళి వేరే చెరువులో వేస్తారంట. నేను ఓనర్ని కూడా అడిగాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి కదా చేపలు, అందుకని అడిగాను ఇస్తారేమో అని. బట్ ఇవ్వలేదు. సర్లేని వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ చేపలు అయితే తీసుకెళ్ళిపోయాను. చూడండి ఎంత బాగున్నాయో. మేము ఇంత పెద్ద ఎండ కాస్తున్నా కూడా మేము సరదా కోసం ఇష్టంతో క్రికెట్ ఆడాము ఇంత ఎండలో కూడా. అదేవిధంగా వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు మార్నింగ్ నుంచి మేము జస్ట్ ఒక 2 అవర్స్ ఆడుంటాము. కానీ వాళ్ళు మార్నింగ్ 8:30 9 నుంచి స్టార్ట్ చేస్తారంట. ఈవినింగ్ 4:30 5 వరకు పడుతుందంట. ఒక గుంట కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి పోగు చేసి ఆ ఓనర్కి అప్పగించడం, మళ్ళీ వేరే గుంటకి వెళ్ళడం, ఇదే విధంగా డివైడ్ చేయడం చేపల్ని వాళ్ళకి ఇస్తారంట. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి మనిషికి 500 600 ఇస్తారంట అండి. ఇంత కష్టపడ్డా కూడా. మేము చిన్నపిల్లలప్పుడు మేము వెళ్ళి చేపలు పట్టుకునేది. అంటే ఈ విధంగా అమ్మడానికి కాదు, మా చెరువుని అప్పుడు సొసైటీకి అట్లా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ చెరువులో వాటర్ అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్న జనాభా అంతా వెళ్ళి చేపలు పట్టుకునేది. మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా మీ చెరువులోకి వెళ్ళి చేపలు పట్టుంటే చిన్నప్పుడు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ ఈ వీడియో చూసినందుకు.